అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా గొంగూర పప్పు రైస్ లేకి వేడి వేడి ఉల్లిపాయ పకోడీ అయితే ఇంకా చేస్తున్నానండి నేను. ఇప్పుడైతే ఇంక ఇవి మనకు ఆల్మోస్ట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కొద్దిగా మంట అనేది తగ్గించేసి కొద్దిగా ఇలా పట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో ఆయిల్ అనేది ఉంటుంది, ఎక్స్ట్రా ఆయిల్ అనేది మనకు వెళ్ళిపోవాలనేసి ఇలా పట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మన ఉల్లిపాయ పకోడీ అనేది ఇందులో వేసేద్దాం. ఇలాగా చాలా టేస్ట్ అయినా బండిల పైన చేస్తారు కదా, ఆ స్టైల్లోనే చేశాను నేను. పిండి చూస్తున్నారు కదా, చాలా గట్టిగా పిండి అనేది నేను కలిపానండి. ఇక్కడ ఆయిల్ అనేది మనకు హీట్ ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత మంట అనేది చాలా బాగా తగ్గించాలి. అప్పుడైతే ఇంకా మనకు లోపల నుండి పకోడీ అనేది బాగా క్రంచీగా కురుకురేలాడే పకోడీ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకు స్పష్టంగా బాగా కనిపించాలి పకోడీకి అయితే. మరీ ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఇక్కడ ఉల్లిపాయ పకోడీ అనేది రెడీ చేస్తున్నాము. రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, కొద్దిగా పిండి అనేది యాడ్ చేశాను, కొద్దిగా సోడా ఉప్పు వేసాను, కొద్దిగా సాల్ట్ వేసాను, కొద్దిగా జీరా వేసాను. మనకు కావాలంటే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవచ్చు, కొద్దిగా వాముగుడక యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మన పకోడీ అనేది ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లాహ్ హఫీజ్.